కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డేటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న హెచ్డిఓలు. ఇక చూడియా ఇది ఎట్లున్నది, హుసేరావుల మసీన్ ముందా దాంట్లో ఒక పాట పాడతాడు మనోడు. ఏం పాట తెలుసా? అందరూ శాకాహారులే కానీ రొయ్యలము నేడవాయే లచ్చులో లచ్చులో లచ్చన్న. ఈ పాట మీరు వినే ఉంటారు. ఇగో ఇది సేమ్ అదే. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డేటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న హెచ్డిఓలు. అంటే నువ్వు సంసారమే కానీ నీ దగ్గర డేట్ ఎందుకు ఉండదు? ఇది గమనించుకోవాలి. నువ్వు జెన్యున్గా ఉన్నప్పుడు నీ దగ్గర డేటా ఎందుకు ఉండదు? డేటా ఎందుకు ఇవ్వవు? ప్రభుత్వానికి ఎందుకు సబ్మిట్ చేయవు? నువ్వు నిజంగా రిక్రూట్మెంట్ చేస్తున్నావు కదా, 100% జెన్యున్గా ఉన్నప్పుడు నీ దగ్గర డేటా ఎందుకు ఉండదు? ప్రతి ఒక్క జాబు ఆధార్ కార్డు బేసిక్తోనే ఉంటుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు ఉంటాయి, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, ఫోటో ఉంటుంది, స్టడీ సర్టిఫికెట్లు ఉంటాయి. ఇవన్నీ సర్టిఫికెట్లు ఉన్నప్పుడు నువ్వు డేటా ఇవ్వడానికి నీకేం ముడి నొప్పి? ఇవ్వలేకపోతున్నావు అని చెప్పినావు అంటే నువ్వు ఏదో లంగ పని చేస్తాను అని అర్థం. అక్కడ మనం ఏదైనా ఒక వ్యక్తిని సమాచారం అడిగినప్పుడు నేను బాధ్యతగా ఇస్తా అని చెప్పి పేపర్లు ముందర పెట్టిండు అనుకో, అరే అక్కడ ఏం జరగలేదని మనం నిర్ధారించుకోవచ్చు. ఇక వెనక ముందు పోతాడు, రేపిత్తా మాపిత్తా ఇయ్యలేస్తాం, దొరుకుతలేవు, అధ్యతలేవు విద్యతలేవు అన్నాడంటే అడగేదో బోగస్ నడుతుంది అన్నట్టే. అంటే దీంట్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్లో కూడా బోగస్ నౌకర్లు పెట్టుకొని జీతాలు ఎత్తుకుంటున్నారు. జీతాలు ఎత్తుకొని ఇతరుల పొట్ట కొడుతున్నారు. జాబ్ చేయాల్సినవన్నీ పొట్టగొట్టి జాబ్ ఒక్కని పేరు మీదనే 4 జీతాలు ఎత్తి ఈ ఏజెన్సీలు వాళ్ళు బాగుపడుతున్నారు. చూడండి ఇక్కడ మనకు అవుట్ సోర్సింగ్ సంబంధించిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అంటే 4,93,820 మంది పనిచేస్తున్నారు మన తెలంగాణలో. అయితే అందులో 2,74,844 మంది ఉద్యోగుల వివరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మరి 2,18,976 మంది వివరాలు ఏవి ఏడపోయినాయి అంటే చూడండి ఇక్కడ 55% మాత్రమే డేటా రికవర్ అయింది. అంటే 45% ఇంకా కాలేదు. అంటే 55% వచ్చింది అంటే వాళ్ళు జెన్యున్ ఉన్నట్టే కదా. 45% రాలేదు అంటే ఇది బోగస్ అన్నట్టే కదా. అంటే 45% బోగస్ చేసిర్రు అంట. చూడు ప్రభుత్వానికి ఎంత గండి కొడుతున్నారు వీళ్ళు. ఇందులో హెచ్డిఓల పాత్ర కాకుండా ఏజెన్సీల పాత్ర కూడా చాలా ఉంటుంది. ఏజెన్సీల పాత్రతోటే వీళ్ళు అక్రమంగా ఈ బోగస్ ఉద్యోగాలను సృష్టించి ఒక్కడికి 4 పేర్లు సృష్టించి 4 పేర్లతోటి జీతాలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో 64 ఏజెన్సీలు ఉన్నాయి. 64 ఏజెన్సీలకు అప్రూవల్ వచ్చింది. కానీ ఏది రిక్రూట్మెంట్ ఏది? ఏడపోయినాయి ఏజెన్సీలు. ఆ ఏజెన్సీలు ఏడపోయినాయి. ఎన్ని సర్క్యులర్ జారీ చేసినా కానీ వీళ్ళు భయపడటం లేదు. అంటే ప్రభుత్వం అంటే వాళ్ళకి ఇంత వణుకులేదు. చూడండి చూడండి ఏమంటున్నాడు, పెద్ద ఎత్తున బోగస్ ఎంప్లాయ్ ఉన్నట్టు ఆరోపణలు వచ్చినా కూడా దొరుకుతామనే భయంతో ఇవ్వలేదని అనుమానాలు వస్తున్నాయట. ప్రభుత్వ ఆదేశాలు బేతకర్ అంటే ప్రభుత్వ ఆదేశాలను కూడా వీళ్ళు పట్టించుకుంటలేరు. ఏమవుతుంది మాకేమవుతుంది అనే ఒక ఆశాభావంతోనే వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే చూడు ఎంతగా తెగించారో వీళ్ళు, ఎంతగా ప్రభుత్వానికి గండి కొడుతున్నారో, ఎన్ని బోగస్ ఉద్యోగాలు సృష్టిస్తూ ఉన్నారు. ఉద్యోగం లేకనే ఒకటి పిచ్చి కుక్క లెక్క తిరుగుతారు పట్టాలు పట్టుకొని. వీళ్ళకు ఒక్కని పేరు 4 ఉద్యోగాలు ఎందుకు చెప్తాను? ఎవడు రిక్రూట్మెంట్ చేస్తాను? ఇదంతా ఏజెన్సీలలో హెచ్డిఓలు వీళ్ళు యూనివర్సిటీలలో ఈ కాలేజీలలో ఇదంతా కుమ్మక్కై చేసేది కదా. ఇదంతా కుమ్మక్కైతేనే కదా ఏజెన్సీల దగ్గర ఉన్న డేటా తీసుకుంటే అయిపోతుంది కదా. ఏజెన్సీలలో ఎన్ని రిక్రూట్మెంట్ చేసిరు అనే దాని మీద డేటా తీసుకుంటే ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు అనే దాని మీద స్పష్టత వస్తుంది కదా. ఏజెన్సీల ద్వారా ఎంతమంది రిక్రూట్మెంట్ అయ్యారు, వాళ్ళ డేటా ఏంది, వాళ్ళది వివరణ ఏంది అనేది మొత్తం తీసుకోవచ్చు కదా. తీసుకుంటే దొరికిపోతుంది కదా. అయినా ఏజెన్సీలతో కుమ్మక్కయ్యారు కాబట్టి వీళ్ళ డేటా ఉండదు. ఇందులో 55% మాత్రమే జెన్యున్గా దొరికింది శనివారం సాయంత్రం వరకు. ఇంకా 45% ఉద్యోగులకు సంబంధించిన డేటా లేదుగా. అసలు పనిచేస్తున్నారా లేరా అనేది కూడా తెలియదు. అన్ని అనుమానాలు. ఇగో గట్లున్నది మన తెలంగాణలో
అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ల జీతాల భత్యాలు నౌకర్లు. ఇక ఇంకోటి ఏంటి అంటే ఆధార్ లింకు చేయని వారికి జీతాలు ఇవ్వద్దు, కాదని చెల్లిస్తే కఠిన చర్యలు, ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ. అంటే ఆధార్ కార్డు లింకు ప్రతి ఒక్కరికి ఉంటుంది, జాబ్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఆధార్ లింక్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు ఏ జాబ్ చేసినా తెలంగాణ వెబ్సైట్ గవర్నమెంట్కి సంబంధించిన సైట్లో నీ ఆధార్ కార్డు కొట్టంగానే నీ ఎంప్లాయీ ఐడి, నీ ఫోటో, నీ ఊరు, నువ్వు ఏడు చదువుకున్నావు, ఏ జాబ్ చేస్తావు అనేది మొత్తం షో అవుతుంది. ఆధార్ కార్డు లేకుండా రిక్రూట్మెంట్ చేసిర్రు అంటే అది బోగస్ ఉద్యోగాలే కదా. ఇట్లారా మీరు గమనించుకోవాలి. ఇగో ఆధార్ లింకు చేయని వారికి జీతాలు ఇవ్వద్దు, కాదని చెల్లిస్తే కఠిన చర్యలు, సర్క్యులర్ జారీ చేసిన ఆర్థిక శాఖ. అంటే చూడండి, దొరికిపోతామని కూడా భయం. ఇంతకాలం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు జీతాలు చెల్లింపుల్లో ఆడిటింగ్ లేదు, సర్కార్ మానిటరింగ్ చేయకపోవడంతో ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవడం, వారి జీతాలు చెల్లించడం పనిచేస్తున్నట్టుగా రికార్డులు నమోదు చేసి ఆ జీతాలను రికార్డుల అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు వాటాలుగా పంచుకున్నట్టు సర్కారుకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎంప్లాయీస్ ఆ వివరాలు ఆధార్ లింకు ఆన్లైన్ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అధికారుల్లో భయం మొదలైంది. దీంతో కేవలం పనిచేసిన ఉద్యోగులకు వివరాలు మాత్రమే అప్లోడ్ చేశారు. ఇంతకాలం పనిచేయని వారికి నకిలీలు జీతాలు చెల్లించి ఇప్పుడు వివరాలు నమోదు చేస్తే దొరికిపోతామనే భయంతో వారి వివరాలు నమోదు చేయకుండా అధికారులు మౌనంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చూడిగా అంటే ఆధార్ కార్డు అనేది మన ఇండియాలో ఎంత మోస్ట్ ఇంపార్టెంటో తెలుసు. ఆధార్ కార్డు తోటి ఎన్నో నేరాలను బయట పెడుతున్నారు. దానికి థంబ్ ఇంప్రెషన్ ద్వారా, మన డీటెయిల్స్ ద్వారా, ఐరిస్ ద్వారా ఆధార్ కార్డు తోటి ఎన్నో డీటెయిల్స్ బయట పెడతా ఉన్నారు. మరి ఆధార్ కార్డు లింకు చేయండి అన్నప్పుడు నిజంగానే జెన్యూనిటీగా నువ్వు జాబ్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు లింక్ ఎందుకు చేస్తలేవు? లింకు చేస్తే నువ్వు నిజంగా జెన్యూనిటీ లేదనే తెలిసిపోతాయి కదా. మరి ఆధార్ కార్డు లేకుండా జాబులు రిక్రూట్మెంట్ చేసిరంటే మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కని పేరు మీద 4-5 జీతాలు ఎత్తినట్టే కదా, ఈ ఏజెన్సీలు కుమ్మక్కైనట్టే కదా. ఈ యూనివర్సిటీలలో ఉండే వీళ్ళంతా యూనివర్సిటీలలో, ఈ ఆసుపత్రులల్లో ఎక్కడెక్కడ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేసారు కదా, వాళ్ళు నిజంగానే కుమ్మక్కైనట్టే కదా. స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది కదా. అయితే ఐఎఫ్ఎంఎస్లో పోర్టల్లో ఆధార్ లింక్ చేయని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అక్టోబర్ జీతం చెల్లించొద్దని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ లింకు ప్రక్రియ పూర్తయ్యే వరకు సదరు ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఆధార్ లింక్ చేసిన ఎంప్లాయీస్కు యథావిధిగా జీతాలు చెల్లించాలని పేర్కొంది. ఎన్ని శాఖలు తమ వద్ద ఉన్న హెడ్ ఆఫ్ ది అకౌంట్ నుంచి ఆధార్ లింక్ చేయని ఎంప్లాయీస్కు జీతాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతున్నది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇష్టానుసారంగా జీతాలు చెల్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే దీనికి సంబంధించి జీతాలు వెనక్కి తీసుకుంటారా, మరి దీని ఫైన్ వేస్తారా? చూద్దాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఒక్క నిమిషం జీతాల వెనక్కి విషయము, మరి జీతాలు వెనక్కి తీసుకుంటారా, మరి ఈ స్కామ్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటిది? అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నట్టు గత 5 ఏళ్లుగా రికార్డు ఎంప్లాయీస్ వివరాలు సృష్టించి శాలరీలకు కొల్లగొట్టిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న భయం ఆఫీసర్లను వెంటాడుతున్నది. ఇన్నాళ్ళు పనిచేస్తున్నట్టు చూపించి తీసుకున్న శాలరీలను వారి నుంచి ప్రభుత్వం తీసుకుంటుందనే రచ్చ జరుగుతున్నది. అయితే ఇప్పటి వరకు నమోదైన ఎంప్లాయీస్ వివరాలు 360 డిగ్రీల్లో స్క్రూటనింగ్ చేసి అందులో ఎవరైతే నకిలీలు ఉంటే వాదులపై చర్య తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. అంటే ఇప్పుడు ఎవరైతే ఆధార్ లింకు, ఎంప్లాయీ ఐడికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటాయో అవన్నీ 360 డిగ్రీలో మానిటరింగ్ చేసేసి వాళ్ళను ఎవరైతే నకిలీలు ఉంటారో వాళ్ళ బాధ్యులపైన చర్య తీసుకొని వాళ్ళు కక్కిన పైకం ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ది రిటర్న్ కక్కించే ప్రయత్నం చేస్తారట. ఏదేమైనా ఈ అవుట్సోర్సింగ్ మాత్రం పెద్ద కుంభకోణం తల్లి. ఏం చేసినా తెలంగాణలో పెద్ద కుంభకోణం. జీతాలల్లో కుంభకోణం, జాబులల్లో కుంభకోణం, పత్తి కొనుగోళ్ళ కుంభకోణం, భూమమ్మకాలల్లో కుంభకోణం, కాంట్రాక్ట్ దాంట్లో కుంభకోణం, లాస్ట్కు పెన్షన్ డబ్బులు ఇచ్చే కాడ కుంభకోణం, గొర్రెల కుంభకోణం, పందుల పెంపకం కుంభకోణం, బీసీ కార్పొరేషన్ కుంభకోణం, ఎస్సీ కార్పొరేషన్ కుంభకోణం, ఎస్టీ కార్పొరేషన్ కుంభకోణం, అన్ని కుంభకోణాలే. ఇక మిడిల్ క్లాస్ వానికి చిప్పే గతిగా చిప్ప పట్టుకొని అయ్యా బంచిన అడక తినుడే గిదే ఇక ఫైనల్.
సాధారణ పౌరునికి గదే బతికి.